నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సి విద్యార్థులకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జగన్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. నంద్యాల ప్రభుత్వ కళాశాల నుండి బొమ్మల సత్రం వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువగళం పాదయాత్రలో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నారా లోకేష్ మాట తప్పారని, డిఎస్సి పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అనంతరం బొమ్మల సత్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పేరుతో నిరుద్యోగులను మోసం చేయడం అంటే సిగ్గు. అందరికీ నమస్కారం. మా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో యువగలం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, అదేవిధంగా మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఆర్భాటంగా చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు షాడో సీఎం నారా లోకేష్ గారు ప్రకటించిన 25,000 పోస్టులు ఇవ్వకపోగా 16,498 పోస్టులని డిఎస్సి పేరుతో ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది నిరుద్యోగుల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రకటించిన 16,498 పోస్టులలో కూడా దాదాపుగా స్పోర్ట్స్ కోటా గతంలో ఈ రాష్ట్రంలో 2% ఉంటే తెలుగుదేశం పార్టీ, కూటమి భాగస్వామ్య పార్టీలు అయినటువంటి బీజేపీ, జనసేన పార్టీలో వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి యువకులకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ పోస్టులను అమ్ముకోవాలని ఏకైక లక్ష్యంతో 400 నుంచి 500 పోస్టులు బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ 500 పోస్టులని 15 లక్షల నుంచి 20 లక్షలకి ఈ రాష్ట్రంలో అమ్ముకోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి మీద ధర్నా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల ఎస్పీలకి సీఎం ఆఫీస్ నుంచి, లోకేష్ గారి ఫేస్ నుంచి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తే కానీ డిఎస్సి గురించి మాట్లాడితే అరెస్టులు చేసి జైలుకు పంపిస్తామని వాళ్ళు చెప్తా ఉండడం జరుగుతూ ఉంది. డిఎస్సిలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అందకపోతే వాళ్ళ జీవితంలో మీ మీద ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి రాకుండా డబ్బులు ఇచ్చి డబ్బులతో అమ్ముకున్నారు. మీరు అమ్ముకొని మళ్ళీ ఏం చేసినారు, ఫేక్ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఫేక్ సర్టిఫికెట్ 2% ఉండేది 3% పెంచి మీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. అది ఒక పద్ధతి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు అంబేద్కర్ ముందు నుంచి చెప్తాను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, నాశనం చేశారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని. ఈరోజు లోకేష్ రాజ్యాంగం చేసి డబ్బుల కోసము అవినీతి చేసుకుంటా ఎన్ని కోట్లు, 100 లక్షల కోట్లు సంపాదించారు. సాలదా లోకేష్ మీకు. నారా లోకేష్ గారికి ఇంకోసారి తెలియజేస్తున్నాం, దయచేసి నిరుద్యోగులతో, విద్యార్థులతో మీరు పెట్టుకోకండి. ఎందుకంటే దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులతో, యువకులతో పెట్టుకుంటే నిలబడిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేది కూడా విద్యార్థులు, నిరుద్యోగులే అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.